తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుంటే భారత్ ని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతుంది పాక్. ఇందులో భాగంగానే భారత్ పై కారు కూతలు కూసిన పాక్ సమాచార మంత్రి అతుల్లా థార్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి కనిపించకుండానే పోయాడు. అయితే తాజాగా ఆయన లండన్ రోడ్లపై ప్రత్యక్షమయ్యాడు. లండన్ రోడ్లపై ఫోన్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతుల్లా థార్ పాక్ సమాచార మంత్రి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో మీడియా ముందుకొచ్చి పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు. భారత్ యుద్ధం తాము కోరుకోవడం లేదని, కానీ మా జోలికొస్తే యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించాడు. తమ దగ్గర అణుబాంబులున్నాయని ప్రయోగించేందుకు కూడా వెనకాడపోమంటూ విమర్శలు చేశారు. సీన్ కట్ చేస్తే యుద్ధం మొదలైంది. కానీ మంత్రి గారు కనిపించకుండా పోయాడే. తీరా ఇదిగో ఇలా లండన్ రోడ్లపై కనిపించాడు. లండన్ రోడ్లపై కనిపించిన పాక్ మంత్రి అతుల్లా థార్ పై అక్కడ నివాసం ఉండే పాక్ ప్రజలు తిరగబడ్డారు. భారత్ తో అక్కడ పాకిస్తాన్ యుద్ధం నడుస్తుంది, ఇక్కడ మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. యుద్ధం అంటే భయపడొచ్చావా, నువ్వేం మంత్రివి అంటూ దూషించారు. అయితే వారి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో భూతులతో రెచ్చిపోయారు. తిట్టిన తిట్టు తిట్టకుండా అతనిపై తిరగబడ్డారు. అయితే వారు అంతగా తిడుతున్న పాక్ మంత్రి అతుల్లా థార్ మౌనంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోపక్క భారత్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబాన్ని విదేశాలకు తరలించినట్లు అప్పట్లో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. యుద్ధానికి భయపడి మిగతా అధికారులు కూడా ప్రత్యేక విమానంలో లండన్ పారిపోయినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు పాక్ మంత్రి లండన్ లో కనిపించడంతో నిజంగానే పాక్ మంత్రులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు లండన్ లో తలదాచుకున్నట్లు స్పష్టమవుతుంది. शर्म नहीं आती तुम लोगों को? दल्ला गंजे के घर जा रहे मरियम से मिलने। किधर है वाह किधर गई तेरी दल्ले? बहन चौधों ने मुल्क की माँ अभी अपने आकाओं से मिलने के लिए आए हो इधर।